వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. నిత్యం ఏదో ఒక టాపిక్తో వైరల్గా ఉండే వేణుస్వామి గారి ఇంట్లో సడన్గా రేంజ్ రోవర్ కార్ దర్శనం ఇవ్వటం ఇప్పుడు ప్రధాన అంశంగా వైరల్గా మారుతున్నది. ఆ అంశం గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. వేణుస్వామి గారు అంటేనే కేర్ ఆఫ్ ఫర్ వైరల్ టాపిక్ అన్నట్టు. ప్రస్తుతం ఆయన ఇంట్లో రేంజ్ రోవర్ కార్ కనిపించడం ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం కింద మారింది. అసలు పూర్తి వివరాలు ఏంటండి? వేణుస్వామి మీరు అన్నట్టు వైరల్లే కాదు, కాంట్రవర్షియల్, వివాదాస్పదమైనటువంటి వాక్యాలు, వివాదాస్పదమైనటువంటి చర్చ, రెండింటికి కేర్ ఆఫ్ అడ్రస్. వైరల్ అవ్వడానికి కానీ, వివాదాలు సృష్టించడానికి కానీ, వివాదాలు ఆయన చుట్టూ చేరుకోవడానికి కానీ మొత్తం మీద సెంటర్ అట్రాక్షను వేణుస్వామి. దాన్ని చాలా సందర్భంలో ఎక్కువ శాతం ఆయన పాజిటివ్గానే తీసుకుంటారు. విమర్శలు అయినా సరే ఏంటంటే, నా గురించి చర్చ జరగాలి, నా గురించి వైరల్ అవ్వాలి, నాకు నెగిటివ్ చేస్తేనే నాకు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, నాకు పబ్లిసిటీ వస్తుంది, నాకు కావాల్సిన పబ్లిసిటీ అని ఇట్లా మాట్లాడుతూ ఉంటాడు. సరే, ఆయన ఏం చేసినా కూడా ఆయన నమ్ముకున్నటువంటి ఆ జ్యోతిశాస్త్రాన్ని దాన్ని కమర్షియలైజ్ చేసుకున్నాడు. సరే, మరి ఫ్రీగా ఏ పని చేయలేం కాబట్టి దానికి ఎంత పెట్టుకున్నా, ఆయన వల్ల నష్టపోయాము, మోసం చేశాడు, ఆయన స్కామ్ చేశాడు, నన్ను అమాయకుని చేసి మోసం చేశాడు అంటూ దాఖలయ్యే కేసులు ఏమి లేవు కాబట్టి ఆయనని మనం విమర్శించడానికి, ఆ కోణంలో విమర్శించడానికి ఎలాంటి అవకాశం లేదు. ఎందుకంటే ఒకరోజు అయితే 2 రోజులు అయితే ఏదైనా చెప్పొచ్చు. ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నప్పుడు, సార్ నా దగ్గర వేణుస్వామి అనేవాడు పూజల కోసం తీసుకొని నన్ను మోసం చేశాడు, నన్ను నష్టపరిచాడు, నన్ను ఉత్ప్రేకరం చేసేసి, నన్ను టెంప్ట్ చేసేసి నా దగ్గర కోట్ల రూపాయలు ఖర్చు పెట్టించాడు, ఇట్లాంటి ఏవి కూడా గిఫ్ట్ అనుకోవచ్చు కదండి. ఏంటంటే నేను ఇట్లాంటి ఏవి కూడా కేసు అవ్వలేదు, కంప్లైంట్ లేదు. పోనీ విక్టిమ్ కూడా ఎవరు కూడా వర్షను సోషల్ ప్లాట్ఫామ్గా చెప్పనంతసేపు అతను ఆ కోణంలో ఆయన తప్పు చేశాడని మాత్రం నేను అనలేను, అనకూడదు కూడా. ఇకపోతే కాంట్రవర్షన్స్, జనరల్గా ఏదైనా కాంట్రవర్షన్స్ అవుతూనే ఉంటాయి. జనరల్గా మొదటి నుంచి కూడా ఆయన నేను ఒక కోణంలో విమర్శిస్తూనే ఉంటాను. ఏమిటి అంటే అదే ధర్మశాస్త్రాలు కానీ, జ్యోతిశాస్త్రాన్ని కానీ, మూల సిద్ధాంతాలని, మూల సూత్రాలు వదిలేసి రహస్యంగా ఉంచాల్సినటువంటి జాతకాన్ని, కుండళ్ళు, ఈ రాశి చక్రాలని బహిర్గతంగా చెప్పడం, అది కూడా వ్యక్తుల ప్రమేయం లేకుండా, వాళ్ళ అనుమతి లేకుండా చెప్పడం. అనుమతి లేకుండా వాళ్ళకి చెప్పినా పర్లేదు, కానీ వాళ్ళకి చెప్పకుండా బహిరంగ సోషల్ ప్లాట్ఫామ్ చెప్పడం అనేది సెలబ్రిటీల గురించి అంటున్నారు. అది సెలబ్రిటీ. ఇది నేను మొదటి నుంచి కూడా నేను దాన్ని విమర్శిస్తున్నాను, ఆక్షేపిస్తున్నాను. ధర్మశాస్త్రం ప్రకారం, జ్యోతిశాస్త్రంతో రహస్యంగా ఉండాల్సిన అంశం. వాళ్ళు అడగకుండా చెప్పడం కూడా భారతీయ చట్టాల ప్రకారం నేరం. సో ఈ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు ఏం చెప్తాను, ఆయన జ్యోతిష్యం తప్ప, రైటా, రాంగా, మోసం చేశాడా అనేది నాకు చర్చ కాదు. ఆయన మోసం చేశాడా, తప్పు చెప్తున్నాడా, కరెక్ట్ చెప్పడా అనేది ప్రిడక్ట్ అంటాం. అంటే మనం అంచనా వేసి చెప్పడమే. జ్యోతిశాస్త్రం కూడా పర్టికులర్గా ఏముండదు, ఉన్నటువంటి వివరాల ప్రకారం అంచనా వేసి నీకు అప్లికేబుల్ ఏమిటో చెప్పడం అనేది జ్యోతిశాస్త్రం. నేను జ్యోతిశాస్త్రం నమ్ముతాను. అంటే ఒకరి పర్సనల్లీ వాళ్ళ ఏమంటారు, పర్మిషన్ లేకుండా పబ్లిక్లో పెడుతున్నారు, పెట్టద్దు. దానివల్ల కొంత జరిగినటువంటి నష్టాన్ని అవన్నీ చూసి ఆయన చెంపలేసుకొని నేను ఇక నుంచి సెలబ్రిటీలు చెప్పానంటాడు. సెలబ్రిటీలు పబ్లిక్ ఆస్తి కాబట్టి వాళ్ళ మీద నేనేమేమి చెప్తా అంటాడు. పబ్లిక్ ఆస్తి అంత మాత్రాన్ని ఇష్టం వచ్చిన మాట్లాడటం వీళ్ళు గతంలో ఒక వీడియోలో చెప్తున్నాడు, వాళ్ళు పబ్లిక్ ప్రాపర్టీ కాబట్టి చెప్పే హక్కు ఉందని. పబ్లిక్ ప్రాపర్టీతో హక్కేం లేదు, ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటుంది. పబ్లిక్ ప్రాపర్టీ అని చెప్పేసి ఆయన పుట్టుమచ్చలు ఏడు ఉన్నాయి, ఆయన ఇంట్లో ఏముంది, అలా ఆవిడకే ఉంది, ఆయన ఎప్పుడు చచ్చిపోతాడు, ఎప్పుడు బతుకుతాడు, నీకు అవసరం లేదు, జనానికి అవసరం లేదు ఆ విషయం. నువ్వు డిస్కషన్ చేయి. పబ్లిక్ పార్టీ ఇంట్రెస్ట్ ఉంటుంది, నేను తెలుసుకోవాలను. చిరంజీవి గారు సిటీలో ఉన్నాడా, అమెరికాకి వెళ్ళాడా, చిరంజీవి గారికి ఇంట్లో ఫంక్షన్ అయిందా, పండుగ ఎక్కడ చేసుకున్నాడు, ఇవి తెలుసుకోవచ్చు, తప్పేం లేదు. ఏది పబ్లిక్ ఫిగర్ కాబట్టి ఆయన ఏం మాట్లాడినా తెలుసు. కానీ అంత మాత్రాన ఆయన ఎప్పుడు హీరో, ఇవి పలానా వ్యక్తులకు పలానా రోగం వస్తుంది ఇవన్నీ చెప్పడం, వాళ్ళు అడగకుండా చెప్పడం నేరం, తప్పు, పాపం అండ్ నేరం, ఈ 2. సరే, ఆయన జ్యోతిశాస్త్రంలో సరే ఎంతవరకు కరెక్ట్ అని మనం నిర్ధారించలేనప్పటికీ బహుశా నిన్ననే అనుకుంటా రేంజ్ రోవర్ కారు ఒకటి ఆయన కొనుక్కున్నట్టు, తన ఇంటికి వచ్చినట్టు, తను ఆవిష్కరిస్తున్నట్టు వీడియో ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ నేను కూడా చూశాను. తప్పేం లేదు, సంపాదించుకున్నాడు, కష్టపడ్డాడు, ఇక మోసం చేశాడైతే నేను అనలేదు. ఎంత ఉంటుందంటే రేంజ్ రోవర్ అంటే సుమారు నాకు తెలిసి ఒక 6-7 మోడల్స్ ఉన్నాయి. దాంట్లో ఏదున్నా కూడా బేసిక్ అది వచ్చేసి ఆన్ రోడ్ మనకు రిసీవ్ వస్తారు ₹1,00,00,000 అయితే ఖచ్చితంగా ఉంటుంది. ₹1,00,00,000+ బేసిక్ రేటు, దాన్ని యాక్సరీస్ అవన్నీ, ట్యాక్స్ ఇవన్నీ చెప్తే మినిమం ₹1,00,00,000 అయితే ఖచ్చితంగా ఉంటుంది. దాంట్లో కూడా రకరకాల వేరియేషన్ చూస్తే 2 కోట్ల వరకు కూడా ఉంటాయి, ఇంకా అధికంగా కూడా ఉన్నా చెప్పలేము. 4 కోట్ల వరకైనా రకరకాలుగా ఉంటాయి దాంట్లో. సరే, బేసిక్ అయితే ₹1,00,00,000 లేనిది ఏ కారు రాదు దాంట్లో.
అంటే దాని మినిమం కాస్ట్ ₹1 కోటి కారు ఇప్పుడు వేణుస్వామి గారి దగ్గర కనిపించింది. అక్కడ కారు పెట్టామంటే మనకు ₹1 కోటి పెట్టినట్టు, అక్కడ ఆ ₹1 కోటి పేర్చి అక్కడ పెట్టినట్టు అన్నట్టు. సో ఆయన ఎఫర్టబిలిటీ ఉంది, ఆయన సంపాదించుకున్నాడు. ఆ సంపాదన నేను డిస్కస్ చేయదలుచుకోలే, ఎందుకంటే నేను అదే చెప్తున్నాను. ఆయన కష్టపడి సంపాదించుకున్నాడు, పద్ధతిగా సంపాదించుకున్నాడా అపద్ధతి అని మనకు అనవసరం, ఎందుకంటే వ్యక్తిగత విషయాలు మనకు ఎలా అవసరం లేదు. బట్ చట్ట ప్రకారం ఆయన దాన్ని లెక్కలు చూపించే కొంతాడు, రేపు లెక్క చూపిస్తాడు, కాబట్టి దాని గురించి అవసరం లేదు. బహుశా ఆయనకు ఈ మధ్యకాలంలో వైరల్ అవ్వడం వల్ల రకరకాల, ఆయన మన ఒక ప్రైవేట్ ఛానల్లో ఇంటర్వ్యూలో చెప్పాడు, నేను పలానా వాళ్ళకి ముందే చనిపోతాను చెప్పాను, వైఎస్ రాజశేఖర విషయం చెప్పాను, ఇంకా ఆ టాపిక్ చెప్పాను, ఇంకొకతో హైదరాబాద్ రాజేంద్ర నగర్ ఒక లీడర్ కూడా చనిపోతాను ముందు చెప్పాను, అనుకున్నట్టుగానే జరిగింది. ఆ రోజు వేణుస్వామి చెప్పినట్టు నేను ప్రికాషన్ తీసుకుని ఉంటే బాగుండేదని చుట్టాలన్నారు. ఆ రోజు నుంచి నాకు కన్సల్టెన్సీ పెరిగింది, నా ఆఫీస్ బిజీ అయింది, రకరకాలు చెప్పాడు. సో బట్ ఆయన అట్లా కష్టపడి సంపాదించి నమ్మిపోతున్నారు. వాటప్పుడు మనం జాతరలో చూస్తుంటాం, ఎట్లా ఎట్లా ఏదో మూసిన డబ్బాల నుంచి మూసేసి ఆ దాని మీద దీని మీద దేంట్లో ఉంది ఆ 4 కాయరాజకాయ అంటాం. అది మోసం అంటే టాక్టిక్ అంటా నేను. అక్కడికి వెళ్ళేవాడు తెలిసి ఆశతో పోతున్నాడు, వెళ్ళేవాడు అదేదో దారిలో పోతూ పిలిచి పెట్టాడు, వీడు నేను అదేందో తెలుసుకోవాలని వాడి దగ్గరికి వెళ్తున్నప్పుడు, వాడు తెలిసి వెళ్తున్నప్పుడు నేను దాన్ని మోసం అనలేము, ఎందుకంటే వాడు తెలిసి వెళ్ళాడు. కానీ నేను ట్యాక్లింగ్గా దాన్ని అతను మభ్య పెడతాడో, బ్లఫ్ చేస్తాడో, లేదంటే ఏం చేస్తాడో, వాడిని ఎక్స్పెక్టేషన్ కాదని దాని మీద కాయగా కాస్తాడు, వస్తాయి, డబ్బులు పోతాయి. అదొక ట్యాక్లింగ్, ఒక గ్యామ్లింగ్ అంటాం దాన్ని మనం, గ్యామ్లింగ్ని. సో ఈ జాతకం కూడా నువ్వు నమ్మిపోతున్నావు, ఆయన బాగా చేస్తాడని చెప్తున్నప్పుడు, మంచి జరుగుతుందని నమ్మినప్పుడు పోతున్నావు, బాగా జరిగితే సంతోషపడతావు, బాగా జరగకున్నప్పుడు అయ్యో అనుకుంటావు, లేదా నా కర్మ ఇంటి అనుకుంటాం. సో అదంతా కూడా ఆయన జాతకం విషయంలో చెప్పి అన్నీ కూడా వెళ్ళేవారి అభిప్రాయాలు, వెళ్తున్న వారి అభిప్రాయాలు, వాళ్ళ ఇష్టంతో వెళ్తున్నారు, వాళ్ళకి లేని అభ్యంతరం మనలాంటి వాళ్ళకి ఏ అభ్యంతరం ఉండకూడదు. బస్ ఆయన కారు కొనుక్కున్న వాళ్ళ ఆవిడ గారు కూడా మంచి సంగీత విద్వాంసురాలు, వీణ ఆమె పేరు కూడా వీణే, వీణ వాయిద్యురాలు. సో మంచి కళాకారుని కూడా, ఆమె కూడా సోషల్ మీడియాలో కానీ కొన్ని ఎంటర్టైన్మెంట్ ఛానల్స్లో కొన్ని ప్రోగ్రాలు కనిపిస్తుంటుంది, సంగీత విద్వాంసాలు. సరే వాళ్ళ వ్యక్తిగత స్టోరీలో అంటే వాళ్ళ కుటుంబ గొడవలు కానీ, లేదా ఈ వేణుస్వామికి ఆయన ప్రాబ్లం వచ్చినప్పుడు ఆమె మాట్లాడినవన్నీ కూడా సైద్ధాంతికల్ థియరిటికల్గా మనం విభేదించాలి తప్పించి పర్సనల్గా అయితే మనకేముండదు. మొత్తం మీద వేణుస్వామి అనేవారు తెలుగు ప్లాట్ఫామ్లలో ఒక ఎంటర్టైన్మెంట్లో తమ్నైలకు పనికొచ్చేటువంటి విధానాన్ని ఆయనే ఒప్పుకుంటున్నాడు. నేను నాకు సంబంధం లేని సబ్జెక్టు నా తమ్నైలు పెట్టుకుంటున్నాను, నేను అందరికీ కావాల్సిన వాడిని, నేను సేల్ అవుట్ వస్తూనే అంటున్నాడు. సో ఏదైనా సరే ఆ విధంగా కాంట్రవర్షన్లు, జాతకాలు చెప్పడం, వివాదాస్పదమైన వాక్యాలు ఆయన చేయడం కానీ, వివాదాలు ఆయనకు వెళ్ళడం వల్ల ఫేమస్ అవ్వడం, ఈ తెలుగు రాష్ట్రాల్లో ఏదన్నా పూజ కానీ ఏదన్నా జాతకం చెప్పించుకోవాలనుకున్న వారికి మొదటగా వినిపడే పేరు వేణుస్వామి. ఆ విధంగా పాపులర్ అయ్యి మంచి కన్సల్టెన్సీ నడుస్తుందేమో. మొత్తం మీద అయితే మంచి కారు కొనుక్కోను, మరి గిఫ్ట్ ఇచ్చారా ఆయన కొనుక్కున్నా అది కూడా క్లారిటీ లేదు. గ్రహాలు కలిసి వచ్చాయని ఆయన క్యాప్షన్ కూడా అదే పెట్టాడు ఆ వీడియోకు, గ్రహాలు కలిసి వచ్చి అనుకూల వచ్చి ఇట్లాంటి తరహా ఏదో పదం పెట్టాడు, గ్రహాలు కలిసి వచ్చి నడిచి వచ్చిన ఏదో కార్ అని చెప్పి పెట్టాడు, పోస్ట్ కూడా క్యాప్షన్ కూడా అదే పెట్టాడు. బట్ మరి గిఫ్టెడా ఆయన ఓన్ అని కూడా క్లారిటీ లేదు. బస్ ఏదైనా సరే మనం స్వాగతించాల్సిందే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వ్యూవర్స్, బాయ్.